సో ఈరోజు మార్నింగ్ వైజాగ్లో ఒక 6 ఇయర్స్ అబ్బాయి హోంవర్క్ చేయలేని చెప్పి ఎల్కేజీ స్టూడెంట్ టీచర్ కొట్టడం వల్ల భయపడి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పి అయితే న్యూస్ చూడడం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ అంత వర్స్ సిస్టమ్ మీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే నేను కెనడాలో ఉన్నాను. ఇక్కడ ఏ పిల్లలు కూడా ప్రెషర్ ఉండదు, మీరు చదవాలి, మీరు ఎవరో చెప్పేశారు పిల్లలు అంటే వాళ్ళని కంపేర్ చేస్తూ వాళ్ళు యానిమల్స్ చెప్పేస్తున్నారు, 2 ఇయర్స్కే 3 ఇయర్స్కే నువ్వు ఇంకా 6 ఇయర్స్ వచ్చింది చెప్పలేదనే ప్రెషర్ మన ఇండియాలో ఉంటుంది. కానీ ఇక్కడైతే ఎవరు ఉండదు. ఇక్కడంతా కూడా పిల్లలకి టైం ఇస్తారు. ఓకే, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి అనుకున్నది చేపిస్తారు తప్ప ఇలా ప్రెషరైజ్ చేసి వాడేదో అయ్యాడు కదా నువ్వు కూడా అది అయిపోవాలని చెప్పి అయితే ప్రెషర్ పెట్టరు. ఎక్కడ లేని డబ్బు ఆశ కానీ ఈ అంతా అంటే పిల్లల్ని పట్టించుకోవడం ఒక్క మన ఇండియాలోనే ఉంటుందన్నమాట. సో పిల్లల్ని వెంటనే డే కేర్లు వేసేయడము అండ్ వీళ్ళు జాబులు చేసుకోవడము అండ్ పట్టించుకోకపోవడము. సో ఇది ఎక్కడది అంటే మన ఇండియాలోనే ఉంటుంది ఇలాంటి సిస్టమ్. అండ్ మన ఇండియన్స్ ఎవరైతే అబ్రాడ్లో ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ పిల్లల్ని ఈవెన్ డే కేర్లు వేసినా కూడా వాళ్ళ స్కూల్ అయితే అంత ఫోర్స్ఫుల్గా అయితే పంపరు. వాళ్ళకి ఏది నస్తుంది అదే చేస్తారనమాట. సో మన దగ్గర సిస్టమ్ మారాలి. ఎందుకంటే డబ్బు 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 అనే పిచ్చిలో బతుకుతుంటారు కాబట్టి పిల్లల్ని టార్చర్ పెట్టేసి ఏవైనా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ప్రెజరైజ్ చేసి స్కూల్లో వేసేసి వాడేదో చదివేస్తున్నాడు వీడేదో చదివేస్తున్నాడు మనం కూడా స్కూల్లో లక్షల ఫీజులు కట్టేసి వేసేసి వాళ్ళ జీవితం నాశనం చేయకండి. సో ఇప్పుడు ఆ పేరెంట్స్కి ఆ పిల్లల్ని తిరిగిస్తారా? ఓకే, వాళ్ళు కూడా బుర్ర బుద్ధి లేదు. ఎందుకంటే 6 ఇయర్స్ అబ్బాయికి హోంవర్క్ ఇచ్చిరంటే మీరు వెళ్ళి అడగాలి. అంతేనా టీచర్ భయపెట్టినంత చేసిందంటే తను ఇంకెన్నిసార్లు కొట్టింది ఇంతకుముందు. స్కూల్లోనే కాదు అన్ని స్కూళ్ళు అలానే ఉంటాయి మన ఇండియాలో. ఈ డబ్బు 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 పెట్టేసి ఏదో చదివించేస్తున్నాం మా పిల్లడికి 6 lakhs కట్టించినాం 10 lakhs కట్టించినాం అని చెప్పి కంపారిజన్లు తప్ప పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళకి ఏది కావాలి అనేది అయితే ఉండదు. ఎంతసేపు డబ్బు. ఓకే, ఇక్కడ మనం చాలామందిని చూస్తుంటాను పిల్లల్ని డే కేర్లు వేసేయడం, వీళ్ళు జాబులు చేసుకోవడం. అరే కొంచెం టైం ఇవ్వండి, పిల్లలకి చూసుకోండి. డే కేర్ కన్నా మనం పెంచే విధానంలోనే చాలా నేర్చుకుంటారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు టైం అనేది చాలా షార్ట్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు కాకపోతే ఒక 5 years వరకు పిల్లలకి టైం ఇవ్వకపోతే దాని తర్వాత వాళ్ళు మనకు టైం ఇవ్వరు. రేపు పొద్దున్న మీరు లక్షల ఆస్తులు కోట్ల ఆస్తులు ఇచ్చినంత మాత్రం వాళ్ళు మీరు పేరెంట్స్లా ట్రీట్ చేయరు. ఓకే, మీరు ఎంత సంపాదించినా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి మీరు ఒక ఎక్స్ పర్సన్ అని మిగిలిపోతారు. సో ఇది గుర్తుపెట్టుకో.